ఇదిగోండి ఇక్కడ నుండి మనం లాగకుండా కరెక్ట్గా ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. ఆంటీకి చెస్ట్ కూడా మంచిగా రౌండ్గా మంచిగా నీట్గా సెట్ అయింది. ప్లస్ ఇంకొకటి చెయ్యి లేపినా కానీ మనకు క్రాస్ బెల్ట్ కింద నుంచి చెస్ట్ అనేది కనబడతలేదు. చెస్ట్ షేప్లోనే సెట్ అయ్యి క్రాస్ బెల్ట్ మంచిగా టైట్గా పట్టేసి మనకి చెస్ట్ అనేది బయటికి కనబడకుండా ఉండేలాగా ఈ కటింగ్ చూపిస్తున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకు డాటు ప్లస్ మార్జింగ్ వచ్చేసింది. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఆంటీకి చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా మనం ఇలా తీసుకొని, ఆమె చెస్ట్ వచ్చేసి 10 ఉంది, ఇక్కడ పాయింట్ వచ్చేసి 10 ఉంది. మనం ఏం చేయాలి అంటే రౌండ్గా రావడం కోసము, చెస్ట్ అనేది రౌండ్గా రావడం కోసము ఇక్కడి వరకు మనం డాట్ గీసుకొని ఇక్కడి వరకు డాట్ ఇలా పెట్టుకొని ఇలా కొంచెం తీసుకొని, ఎందుకంటే కొంచెం పెద్ద ఆవిడ షార్ప్గా ఉండకూడదు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా పాయింట్, ఇక్కడ నుండి ఈ పాయింట్ వరకు ఇలా స్ట్రైట్గా మనం డాట్ కుట్టుకునేటప్పుడు ఎలా కుట్టాలి అంటే ఈ విధంగా ఇలా చూడండి, ఇలా అని బెండ్ చేసుకొని కుట్టి ఇంకా కొంచెం ఒక 3 కుట్లు ఇలా పైకి వేసుకుంటే షేప్ అనేది ఇలా రౌండ్గా వస్తుంది. ఇలా షార్ప్గా కాకుండా ఇలా రౌండ్గా వస్తుంది.